హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు మనం ఒక 1000 రూపీస్ ఎర్న్ చేయడానికి మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీలో మనం డైరెక్ట్గా ట్రేడ్ చేయరాదు. అంటే ఇప్పుడు నిఫ్టీ ప్రైస్ ఎంత ఉంది చూడండి, 23,306 ఇలా ఉంది కదా. ఇక్కడ మనం ఈ నిఫ్టీలో డైరెక్ట్ ట్రేడ్ చేయరాదు. ట్రేడ్ చేయాలంటే మనం ఇలా ఆప్షన్స్ చైన్కి వెళ్ళి మార్కెట్ పెరుగుతుంటే కాల్ ఆప్షన్, ఇంకా చూడండి ఇక్కడ కాల్స్ అని ఉంది కదా, ఇదంతా కాల్స్ అన్నమాట. మార్కెట్ పడుతూ ఉంటే పుట్ ఆప్షన్. సో పుట్స్ ఉంది కదా, ఇటు సైడ్ కానీ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఏదో ఒక ప్రైస్ దగ్గర. సో మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం కాల్ సైడ్ తీసుకుంటే మార్కెట్ పెరిగితే ప్రాఫిట్స్లో ఉంటాం. మార్కెట్ పడుతున్నప్పుడు మనం పుట్ సైడ్ తీసుకుంటే మార్కెట్ పడితే మనం ప్రాఫిట్స్లో ఉంటాం. సో మనకు రివర్స్ వెళ్తే లాసెస్లోకి వెళ్తాం అన్నమాట. ఒక 1000 రూపీస్కి ఏం చేయాలనేది చూద్దాం. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ మనం ఎప్పుడైనా ఏటీఎం ప్రైజెస్ కొనాలి. ఏటీఎం అంటే ఎట్ ద మనీ అంటారు. సో ఇక్కడ ఇది ఏటీఎం మిడిల్లో ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఒక పుట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఇది చార్ట్. ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 268. ప్రైస్ 268 ఉంది కదా. ఒకవేళ మనం ఇక్కడ ఈ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్ బై చేయాలంటే మన క్యాపిటల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది చూడండి, 17,742. ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ చూడండి, 17,742 రిక్వైర్మెంట్ ఉంది. సో మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి దీంట్లో ట్రేడ్ చేయాలంటే అంటే 17,000. నిఫ్టీ ఒక లాట్ వచ్చేసి 65 ఉంటుంది. సో ఈ ఆప్షన్ ప్రైజెస్ అనేవి రోజు సేమ్ ఉండవు, ఎందుకంటే మనకు నిఫ్టీ అనేది మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో ప్రైజెస్ అనేవి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎక్స్పైరీ రోజు ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి, అలాగే ఎక్స్పైరీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏంటంటే మినిమం ఏటీఎం దగ్గరగా కొనాలి. ఇక్కడ చూడండి, ఒక 160 ప్రైస్ దగ్గర నేను చూస్తున్నాను. ఈ ప్రైస్ దగ్గర మనం ట్రేడ్ చేయాలంటే మనకి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది చూడండి ఒకసారి. ఒక 10,247 రూపీస్ రిక్వైర్డ్. సో ఒక లాట్ కొనాలంటే 161 దగ్గర ఒక లాట్ కొనాలంటే మనకు 10,240 రూపీస్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, మనకు 1000 రూపీస్ రావాలంటే ఇక్కడ ఏంటి, మనం 160 దగ్గర ఎంటర్ అయ్యామనుకోండి. సపోజ్ ఒక 1 రూపీ పెరిగితే మనకు 65 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే 1,60,000 ఒక లాట్ అనేది 65 పాయింట్స్ ఉంది కదా ఇక్కడ. సో మనకు 1 రూపీ పెరిగితే 65 రూపీస్ వస్తుంది. ఒకవేళ 1 రూపీ తగ్గింది అనుకోండి, మనకు 65 రూపీస్ లాస్ వస్తుంది. మరి మనకు 1000 రూపీస్ రావాలంటే ఎన్ని పాయింట్స్ పెరగాలి, 16 పాయింట్స్ పెరగాలి. సో ఇక్కడ చూడండి ఎక్సెల్లో 16 పాయింట్స్ పెరగాలి. అంటే 160 దగ్గర ఉంటే మనకి ప్రైస్ అనేది 176కి వెళ్ళాలన్నమాట. ఇలా పైనకి వెళ్తే మనకు 1000 రూపీస్ వస్తుంది. సో ప్రైస్ ఖచ్చితంగా మన డైరెక్షన్లో వెళ్ళాలని లేదు, రిటర్న్ వచ్చినా వస్తుంది. సో రిటర్న్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరి రిటర్న్ వస్తే ఏంటి పరిస్థితి, 16 పాయింట్స్ మనం దాకా వెయిట్ చేసినాం అనుకోండి, మన 1000 రూపీస్ పోతుంది. ఇక్కడ మీకు ఎక్సెల్లో చూపిస్తా చూడండి. నిఫ్టీ ఒక లాట్ 65. సో 16 రూపీస్ మనకు మన డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, మనకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ రివర్స్లో మనకు ఒక 8 పాయింట్స్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, మనకు 520 లాస్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా 1:2 రేషియోలో చేయాలి. అంటే పోతే 8 పాయింట్స్, వస్తే 16 పాయింట్స్ అన్నట్టుగా. ఒక 8 పాయింట్స్ రాగానే మనం మన లాసెస్లో వెళ్తున్నాం కాబట్టి మన ట్రేడ్ అనేది కట్ చేయాలి. ప్రాఫిట్ అయితే ఇలా మన 1000 రూపీస్ రావాలంటే మనం కొన్న దగ్గర నుంచి 16 రూపీస్ పైనకి వెళ్ళాలన్నమాట. ఇలా మార్కెట్ పైనకి వెళ్ళి ఇప్పుడు 161 దగ్గర ఉంది కదా, 16 అంటే ఇలా 176, 177 వరకు వెళ్తే మనకు 1000 రూపీస్ వస్తుంది. మనకి యావరేజ్గా మినిమం ఒక 10,000 ఉంటే 10% 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. కానీ ఎవ్రీడే ఎర్న్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఒకరోజు అంటే టార్గెట్ హిట్ కావచ్చు, టార్గెట్ హిట్ అయితే 1000 రూపీస్. ఒకవేళ రిటర్న్లో మనకు రివర్స్లో వెళ్ళింది అనుకోండి, మనం యాక్టివ్గా ఉండి స్పీడ్గా కట్ చేస్తే 500, 600 లాస్ అవుతుంది. లేదంటే ఆ 1000 రూపీస్ కంటే ఎక్కువే మనం లాస్ అవుతాం.
సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.